నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కేసారం గ్రామంలో స్థానిక కౌన్సిలర్ బాలామణి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి రజియా బేగం, ఉపాధ్యక్షురాలు ఫర్జానా బేగం, కార్యదర్శి నిమ్మ నీలావతి, సీనియర్ నాయకురాలు అరుణ భూపాల్ రెడ్డి పాల్గొని మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శ్రవంతి, కృష్ణవేణి, విమల తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటరామిరెడ్డి గారి నాయకత్వం. ఎలక్షన్ సందర్భంగా ఈరోజు 2వ వార్డులో మహిళా టీము గజ్వేల్ టౌన్ నుంచి మహిళా టీము ఇక్కడికి కేసారం రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇంటింటికి ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ ఏమని అంటున్నారంటే, మనకు కేసీఆర్ మంచి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండ్రు, ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా కేసీఆర్ నుంచి మనం అందుకున్నాము, అందుకని కేసీఆర్కు నియత్ తప్పకుండా ప్రతి ఒక్కరం కారుకే ఓటేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మన బాలమణి గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి పుట్టిన బిడ్డ నుంచి చచ్చిపోయే వృద్ధురాల వరకు కూడా సంక్షేమ పథకాలు అందించారు. అందులో పుట్టిన బిడ్డకి కేసీఆర్ కిట్ కానీ, మరియు పెళ్ళైన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, వృద్ధులకు పెన్షన్ కానీ, మరి బీసీ బంధు కూడా ఇప్పించిండ్రు. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసిర్రు. మన బాలమణి మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కారుకు ఓటేస్తామంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మన సీఎం ఎలక్షన్లప్పుడు, మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కొంతమందికి తెలియకుండా చేతి గుర్తుకు మోసపోయినామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా గుర్తు చేస్తారు. కేసీఆర్ మా పెద్ద కొడుకు, కేసీఆర్ మా అన్న అని గుర్తు చేసి ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రము ప్రతి ఒక్కరం కేసీఆర్కు ఓటేసి మన వెంకటరామిరెడ్డి సార్ను గెలిపిస్తాం, కారుకే ఓటేస్తామని అందరూ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మహిళల్లో కూడా మహిళా అధ్యక్షురాలు మంజుల గారు, మరియు ఉపాధ్యక్షురాలు రజియా గారు, మరియు ఫర్జానా గారు, ఇక్కడ వార్డు అధ్యక్షురాలు బాలమణి గారు, మరియు లీలా, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా మహిళా అధ్యక్షురాలు వచ్చిండ్రు. మేమందరం టౌన్లో 20 వార్డులు కూడా తిరుగుతున్నాము. ప్రతి ఒక్క ఇంటిలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్కే ఓటేస్తామంటారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మా 2వ వార్డు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు, నా వార్డులో ఇంటింటి ప్రచారం మహిళా కమిటీ ఆధ్వర్యంలో 20 వార్డుల ప్రెసిడెంట్లు, మహిళా ప్రెసిడెంటు, మన మాజీ వైస్ చైర్మన్ అర్నక్క అందరం కలిసి ప్రచారం చేస్తూ మా వార్డులో తిరుగుతుంటే ఒక్కరొక్కరు మన కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ మేము ఏదన్నా, ఎందుకంటే మన కేసీఆర్ సారు చేసిన అభివృద్ధిలో మర్చిపోలేనని పథకాలు పెట్టిండు కాబట్టి మేమేదన్నా చెప్తే గది కాదు మేడం మాకు ఇది కూడా వచ్చిందని గుర్తు చేసేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోయి ఎవరమైనా ఓటేసి మిస్టేక్ అయినా మేము ఆ అనుభవం అనేది మేము 3 నెలల్లోనే మేము అనుభవిస్తున్నాము. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కేసీఆర్ సార్కి ఓటేసి మా జీవితాలను నిలబెట్టుకుంటామమ్మా. మేము పేద ప్రజలము, మాకు పంటలు పండకపోతే మేము రైతులం ఆగమవుతున్నాము. మాకు కరెంటులు కానీ, మంచినీళ్ళు కానీ, మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చి ప్రతిరోజు నీళ్ళు తాగుతుంటే మాకు కేసీఆర్ సార్ గుర్తుకొస్తున్నాడు. ఇలాంటి దేవుణ్ణి మేము మర్చిపోము. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కారు గుర్తుకు ఓటేసి మన వెంకటరామిరెడ్డి గారిని పార్లమెంటుకు పంపించి కొట్లాడి నిధులు తెచ్చుకునే అంత కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి, మనది ప్రశ్నించే గొంతు కాబట్టి కేసీఆర్ సార్ ఆలోచించి ఆ క్యాండిడేట్ని పెట్టిండు. మంచి విద్యావంతుడు, ఒక కలెక్టర్గా చేసిండు, అన్ని అనుభవాలు ఉన్నాయని ఆలోచించి మన ప్రజల కోసం పెట్టిండు కాబట్టి మంచి భారీ మెజార్టీతో గెలిపించి మేము కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ సార్కి ఒక గిఫ్ట్గా ఇస్తామని నా వార్డులో ప్రజలంతా బ్రహ్మరథం బట్టి చెప్తుంటే చాలా సంతోషంగా ఉందన్న. గారు ఒక 100 కోట్లతోటి పేద పిల్లలకి చదువు కోసం కేటాయిస్తా అని చెప్పిండు కాబట్టి అందరూ ముందుకు వస్తున్నారు ఓటేయడానికి. చాలా స్పందన మాత్రం చాలా బాగుంది. ఏ ఇంటికి పోయినా కానీ కేసీఆర్ ఇచ్చిన నిధులు చాలా ప్రతి ఇంటికి అందినాయి. ప్రతి ఇంట్లో కూడా ఒక ఎవరికంటే ప్రతి ఒక్క ఇంటికి ముసలోళ్ళకు నా పెద్ద కొడుకు అంటున్నారు. కొడుకులు కూడా ఇయ్యలేని పరిస్థితులలో నా పెద్ద కొడుకు అంటున్నారు కేసీఆర్ను. ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదో ఒక ఇంటికి ఖచ్చితంగా అందినాయి.
అందినాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా మర్చిపోము టీఆర్ఎస్ పార్టీని. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో హామీ ఇస్తున్నారు. మాకు మంచి స్పందన కూడా వచ్చింది. ఇంటికి